రకరకాల తిండ్లు, మన ఆహారపు అలవాట్లు, మన విహారాలు అన్నీను, మనం కూర్చోవటం, మనం నుంచోవటం, మనం మంచినీళ్ళు తాగటం, మనం పడుకోవటం, అన్ని కారణాలే బొజ్జలకి. మన ఆఫీస్ నిండా కూడా చూడు, పెళ్ళైన అబ్బాయిలు లేరు, పెళ్లి కాని అబ్బాయిలు లేరు, అందరికీ బొజ్జలే. ఏదైనా బొజ్జ ఉంది అనగానే ఇట్లా కాసేపు టైట్ చేస్తారు. ఎంతసేపు ఉంటారు? అదే కదా. అలాగా ఫిట్నెస్ ఫ్రీకులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి పిసరంత పొట్ట కూడా రాదు, చాలా తక్కువ ఉంటున్నారు. వెళ్తూ వీళ్ళంతా కూడా జిమ్ అంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, వదిలేస్తే వచ్చేస్తుంది. అవును, మన పిల్లల్ని ఎవరినన్నా కదపండి రమ్మగారు, రేపటి జిమ్కి వెళ్తామని చెప్తారు. అందరం వాకింగ్లు, జిమ్లు, యోగాలు అన్ని చెప్పేస్తుంటాం. సీరియస్ గా చేస్తే బొజ్జ ఉండదు, కానీ చేయలేకపోతే బొజ్జు తొందరగా తగ్గదేమో అనుకుంటానండి నేను. అంటే పెరగనివ్వకూడదు జయ, మొదటే. పెరిగాక ఇంకేముంది, ఆడపిల్లల కంటే కొంచెం ప్రెగ్నెన్సీలు, డెలివరీలు ఆ తర్వాత వచ్చేస్తాయి, అవి పోవు. ప్రెగ్నెన్సీతో వచ్చిన పొట్టలు పోవు, సర్జరీలు ఇప్పుడంతా కూడా. సిజేరియన్ అయ్యాక కొన్నాళ్ళు రెస్ట్. ఇంట్లో అమ్మలు కనుక ఉంటే రెస్ట్ అని కూర్చోబెట్టి పెంచేస్తారు. కొవ్వు పట్టిన పొట్ట తొందరగా తగ్గదు. ఇవి కాకుండా ఏవో హెల్త్ ఇష్యూస్ తోటి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, లివర్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నవాళ్ళు. ఇక వాళ్ళ ఎక్స్క్యూజ్ చేసేయాల్సిందే. సాధారణంగా పిల్లల్లో కూడా బొజ్జలు కనిపిస్తాయి. ఎక్సర్సైజ్ లేకపోవటం, కింద కూర్చుని అన్నం తినకపోవటం, కూర్చుని తినరు, నుంచుని తింటాం, టేబుల్ మీద తింటాం. ఇప్పుడు బాస్పెట్లు వేసుకుని మఠం వేసుకుని కింద కూర్చుని అనుకో, కంచం ఒళ్ళో పెట్టుకోకూడదు అసలు. మహేష్ తల ఊపుతున్నాడు, చూద్దాం వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందో. ఇప్పుడు కంచం కింద పెట్టుకుని తినాలి. చాలా మందికి నేను బాగా గమనిస్తాను జయ, టక్కిన కంచం తీసుకుంటారు నోటి దగ్గరికి. టేబుల్ మీద కూర్చున్నా కూడా రమ్మగారు అందదేమన్నా ఇలా పెట్టుకొని తినేస్తూ ఉంటారు. ఆ తిండే మీ బొజ్జకి కారణం అని తెలుసుకోండి. ఓకే, అంటే సాధారణంగా అందరికీ కాదు, ఎక్కువ భాగం ఒళ్ళో పెట్టుకుని అన్నం తినేవాళ్ళు, అది ఇట్లా ప్లేట్ దగ్గర పెట్టుకుని ఇట్లా తినేవాళ్ళు, నిలబడి తినేవాళ్ళు, వీళ్ళకి బొజ్జలు వస్తాయి. కింద కూర్చుని తినే వాళ్ళకి బొజ్జున్నా కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఈ నిలబడి బొజ్జ పెంచుకున్న రకాలు ఉంటాయి, వాటికి అసలు బొజ్జ వంగనే వంగదు. టేబుల్ ఉంటే పక్కన పెట్టండి. డైటింగ్ చేస్తాను చూడు, ఒళ్ళు తగ్గించుకునే డైటింగు, ఎక్సర్సైజు, యోగా, వాకింగు, వెయిట్ తగ్గాలి, పొట్ట తగ్గించుకోవాలి అని అనుకునే వాళ్ళందరికీ నా సిన్సియర్ అడ్వైజ్, ఇది ఒక ఆయుర్వేద వైద్యులు కూడా చెప్పారు, నా ఒకదాని మాటే కాదు. కింద కూర్చుని అన్నం తినండి. కంచం నేల మీదే ఉండాలి, ఎడం చేత్తో పట్టుకోవద్దు కంచాన్ని, ఆ ఎడం చేయి కాలు మీదే ఉండాలి. మీరు వంగి తినండి. ఒక్క 15 రోజుల్లో ట్రై చేయాలి, తగ్గటం మొదలు పెడుతుంది. ఆహారానికి కరెక్ట్ పోస్చర్ అదే మనకి. అప్పుడు మనకి ఈ బాస్పెట్లు వేసుకుని కూర్చోవటము, మఠం వేసుకుని కూర్చోవద్దు. మఠం వేసుకుంటారు చాలామంది, కాళ్ళు ఇట్లా వెనక్కి పెట్టి కంచం దగ్గరికి వంగడానికి. అసలు వాటి వల్లే బొజ్జలు వస్తాయి. అది అసలు మన మెథడే కాదు. కంచం ఎత్తు మీద పెట్టుకోవటం, హిందీ సినిమాల్లో లాగా అలా చెయ్యొద్దు, మన విధానం అది కాదు. ప్రయత్నించి చూడండి. ఆఫీసుల్లో ఎక్కువ గంటలు తినాక కూర్చుని ఉండటం, పాపం ఏం చేస్తారు, వాళ్ళని అనడం కాదు ఇది, నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నానో ఎత్తి పొడుస్తున్నానో, మమ్మల్ని అంటున్నారు మీకేం తెలుసు, ఇలాంటివి అనద్దమ్మా దయచేసి. ఎవరమ్మలైనా ఇదే చెప్తారు. ఈ మధ్య అలాంటి కామెంట్లు చూస్తాను జయ నేను, నీకేం తెలుసు అంటే అబ్బో నువ్వేంటి ఇంకా బోల్డ్ ఉన్నాయి. నాకు రకరకాల ప్రయోగాలతో కూడా, ఇక నేనని కాదు జయ, ఎవరినైనా మీకు మీ చేసేది తప్పు అని మీకు తెలియగానే అవతల వాళ్ళ మీద తిట్లు వస్తాయి. అట్లనే ఉన్నారండి, అదే ఉంది ప్రపంచం. అవతల వాళ్ళని తిట్టడం కాదు, అసలు ముందు మనం ఏమిటి అనేది మీరు అర్థం చేసుకుంటే మీకు ఆరోగ్యాలు బాగుంటాయి. ఎవరినైనా తిట్టడం ఎంతసేపు నోరుంది, ఇప్పుడు ఫోనో ల్యాప్టాప్ ఉంటే టైపు కనిపించేది కాదు కదా, కనిపించేది ఏదైనా చేసేస్తారు. ప్రధానమైంది ఇది చేసి చూడండి. కింద కూర్చోవాలి. మా ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ ఉంది, మేము డైనింగ్ టేబుల్ మీద తింటూనే ఉంటాం. కానీ కింద కూర్చుని పని చేసేందుకు కొంత ప్రాక్టీస్ ఉంచుకోవాలి. ఉండటమే దానికోసం ట్రై చేస్తే, అంటే మనం డైట్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఇలా కింద కూర్చుని తినండి. దాన్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరు. మనం టేబుల్ మీద కూర్చున్నప్పుడు తిన్నంత అన్నము ఈ కింద బాస్పెట్లు వేసుకుని కూర్చున్నప్పుడు అంత తినము, తగ్గిపోతుంది, కొంచెం తగ్గుతుంది. పొట్టకి కొంత ప్రెషర్ కూడా ఉంటుంది కదా, ప్రయత్నించి చూడాలి. ఇప్పుడు ఈ బొజ్జలు పెరగటానికి ఇప్పుడు ఆఫీసుల్లో కూర్చోవటం, ఇప్పుడు మన ఆఫీసులో అయినా కూడా పొద్దున్నీ సాయంత్రం దాకా ల్యాప్టాప్ల దగ్గరే ఆఫీసులో కూర్చుని ఉంటారు పాపం. ఇంట్లో ఉన్నా అంతే. ఏం చేస్తారు, ఇంట్లో ఆఫీస్ పనైనా ఏం తిరుగుతారు, మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగటము, కొంచెం కాస్త రిలాక్స్ అవ్వటము, కాస్త గాల్లో ఏదో చేస్తారు, సరిపోదు. తినంగానే ఇంకా కదలకుండా కూర్చుంటే క్రమంగా పాకెట్స్ ఇవి పెరిగిపోతూ ఉంటాయి, ఫ్యాట్.
అవును. ఒక్కొక్కళ్ళ ఒంటి తీరు కొంతమందికి ఎక్కువగా సాధారణంగా బొజ్జలే వస్తాయి, తర్వాత థైస్ సీటు పెరుగుతుంది, జబ్బలు ఛాతి మెల్లిమెల్లిమెల్లిగా విస్తారంగా లావుగా అవుతాం, అప్పుడు ఒళ్ళంతా కనపడుతుంది, భారీగా కనిపిస్తాం. తగ్గించాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మన చేతిలో ఉన్న పని నుంచి మొదలు పెట్టుకోవాలి. అందుకని ముందు కింద కూర్చుని అన్నం తింటామని ప్రాక్టీస్ చేసి చూడండి, ట్రై చేయండి అంతే. ఇంకా ఎలాంటి అలవాట్లు మార్చుకోవాలి రమ్మగారు? జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తినద్దు అంటలేదు, తగ్గించండి. ఓకే. మానేయండి అంటే ఎంత కష్టం మరి. మానేయటం నేను కూడా మానలేను, నాకు కూడా ఎప్పుడైనా మిర్చి బజ్జీలు వేసుకుని తిందాం, బజ్జీలు వేసుకుందాం, పకోడీ వేసుకుని తిందాం, మనకు మాత్రం అనిపించదు. సలహా చెప్పే డాక్టర్లందరికీ కూడా అనిపిస్తుంది, జిహ్వ ఉంటుంది కదా మా నాలుక, దానంత ప్రమాదకారి ఇంకొకటి ఉండదు. నోటికి మాట్లాడడానికి ప్రమాదమే, తినడానికి ప్రమాదమే, అది ఊరుకోదు కదా. కానీ మీరు అన్నట్లుగా తగ్గించుకోండి. వన్స్ ఇన్ వైల్, వారానికి ఒకసారి జంక్, వారానికి ఒకసారి ఫ్రైడ్ ఫుడ్, అలా పెట్టుకుని చూడండి. వారానికి ఒకసారి హెచ్చు లిక్విడ్ డైట్, సాలిడ్స్ తక్కువ, ఎక్కువగా లిక్విడ్ డైట్. పూర్తిగా లిక్విడ్ డైట్ మీద అందరు ఉండలేకపోతారు, ఉండొచ్చు ట్రై చేస్తే గనక. ఇప్పుడు మేమే కార్తీక్ మన ఇది ఉంటాం కదా, మన ఏకాదశి, నేను ఏం తిన్ను పెద్దగా, ఒక 2-3 అరటిపళ్ళు తింటాను రోజు మొత్తం మీద. మార్నింగ్ ఒకసారి కాఫీ తాగుతాను, ఈవినింగ్ ఇక్కడికి వస్తే ఇక్కడ టీ తాగుతాను, వాటర్ తోటే ఉంటాను నేను. అదేలేండి, ప్రాక్టీస్ మీద వచ్చేసి అలవాటు అయిపోతాయి కనుక చెయ్యొచ్చు. పోనీ అంత కాదనుకుంటే ఈ సాలిడ్స్ అవి తగ్గించుకోండి. అన్నం తినేటప్పుడు ఫుల్గా తినేయకుండా కొంచెం అన్నం తగ్గించుకోవటం. చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే, మనం ఎప్పుడు అంటే ఇప్పుడు వెర్టిగో, తల తిరుగుడు లాంటివి ఉన్నవాళ్ళు, ఏదైనా స్పాండిలైటిస్ సమస్యలు, బ్యాక్ ఏక్, నడు నొప్పి, మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నవాళ్ళు కాకుండా సాధారణంగా ఉండి కొంచెం ఒళ్ళు పెరుగుతోంది అనిపించిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలా వంగండి. ఎట్లా మన పాదాలు అంటుకుని ట్రై చేయండి. మోకాళ్ళు ఇలా ఉంచితే గబగబా రాదు, ఒక 5-6 సార్లు గబగబా పైకి కిందకి వంగామనుకో చివరికి పాదాలు అంటుతాయి, ఒక ఉత్సాహం వస్తుంది మనకి. ప్రయత్నించండి. ఆ పొట్ట మీదకి ప్రెషర్ వచ్చే ఇలాంటివి, పడుకున్నప్పుడు కొంచెం కాళ్ళు ఎత్తటము, అట్లాంటి చిన్న ఎక్సర్సైజులతోటి ఆ పొట్టని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోండి. దానివల్ల ఏం లేదు, లాంగ్ రన్లో అనారోగ్యాలు ప్రబలిపోతాయి. పొట్ట పెరగటం హార్ట్ కూడా మంచిది కాదంటారు. పొట్ట సభ్య కనుక పెరిగితే బ్యాక్ పెయిన్ వస్తుంది, నడునొప్పి వస్తుంది, చాలా బట్టలు చక్కగా సెట్ కావు. అవునండి, లుక్ బాగోదు. అదందరికీ కావాల్సిందే కదా. ఆలోచించి ఇది వస్తుంది, దీన్ని సర్దుకోవాలి. ఏవో ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేస్తే తగ్గిపోతుంది, అవి ఏవో తింటే అలా మాత్రం అనుకోవద్దు. అవి అసలు ఒట్టి అడ్వర్టైజ్మెంట్సే, అలా జరగదు. మనం ఎక్సర్సైజ్ చెయ్యవలసిందే దానికోసమే, అంతే. మనం ఇప్పుడు ఇంటర్నెట్లో చూస్తూనే ఉంటాం ఏవో ఒకటి. ఓన్లీ పొట్ట తగ్గడానికి ఉన్న ఎక్సర్సైజ్ అయినా ఒక 5-6 యాప్ చేసుకోండి, అలవర్చుకోవాలి. అది కొంచెం తగ్గిందనుకో, ప్రధానమైనది ఏంటి తెలుసా, అవి చూస్తే కాదు, మన రిజల్ట్ కనపడితే మనకు ఉత్సాహం, భలే ఉత్సాహం. ఎవరైనా చూసి తగ్గారు అంటే చాలు రమ్మగారు, తర్వాత ఇంకా చెయ్యాలనిపిస్తుంది. అప్పుడు ఓవరాల్ బాడీ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు.